టాలీవుడ్‌లో క్రిస్టమస్ కానుకగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ లాంగ్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రిస్టమసు తర్వాత వెంటనే సాటర్‌డే, సండే రావటం వల్ల ఏ సినిమాకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచించే వాళ్ళకి, సినీ ప్రేమికులకి ఈ వారంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏంటి? వాటికి ఒక జోనర్ ఏంటి? వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకున్న టేస్ట్ ప్రకారం ఏ సినిమా చూడొచ్చు అనేటువంటి ఒక అంచనాకైతే రావచ్చు. అందుకే ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలు ముఖ్యంగా 'ఈషా', అలానే 'పతంగ్', 'చాంపియన్', 'శంబాల', 'బ్యాడ్ గర్ల్స్', 'దండోర' ఇవి ఈ 6 సినిమాలైతే తెలుగులో మనకి చెప్పుకోదగ్గ సినిమాలని చెప్పవచ్చు. ఈ సినిమాలు ఎలా ఉన్నాయి అనేది అంటే దీంట్లో తారాగణం ఏంటి? ఏ జోనర్‌లో వచ్చాయనేటువంటి సింపుల్‌గా మీకు చెప్తాను. ఇక 'ఈషా' సినిమా విషయానికొస్తే ఇది ఒక హారర్ థ్రిల్లర్. సో, రెగ్యులర్ హారర్ కథ ఇది. అయినప్పటికి కూడా చిన్న సినిమాలను తమదైన శైలిలో ప్రమోట్ చేస్తూ, ఆ సినిమాను ప్రేక్షకులకు చేరవేయటంలో నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటిలు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే పొందారు. ఇటీవల 'లిటిల్ హార్ట్స్' అలానే 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలతో తమ మార్క్ క్రియేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క ద్వయం ఈసారి 'ఈషా' అనేటువంటి హారర్ థ్రిల్లర్‌ను మన ముందుకు తీసుకొచ్చారు. దీనిలో నటీనటులొచ్చేసి 'త్రిగుణ్', 'హెబ్బా పటేల్', 'అఖిల్ రాజ్', 'సిరి హనుమంతులున్నారు. దీనికి డైరెక్టర్‌గా 'శ్రీనివాస్ మన్నే' చేశారు. సో, ఈ సినిమా సంబంధించైతే ఒక చిన్న సినిమా అయినప్పటికి కూడా మెయిన్‌గా నిర్మాతలు ఎవరైతే ఇప్పుడు 'బన్నీవాస్' ఉన్నారో వారు ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా మనకు తెలుసు. గతంలో వచ్చిన సినిమాలని బట్టి చూస్తే అతని సినిమాలు చిన్న సినిమాలైనప్పుడు కూడా మంచి కథ, కథాంశాలతో ఉన్నటువంటి సినిమాల్ని ప్రమోట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఈ సినిమా మీద కూడా ఒక లుక్ వేయవచ్చు. ఇకపోతే రెండవ సినిమా 'పతంగ్'. దీనికి కొత్త దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. పతంగుల పోటీ నేపథ్య కథ, ఆకట్టుకునే కథ, నూతన నటీనటులతో రూపొందిన చిత్రాలను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఈ కోవలోనే ఈ మధ్య వచ్చిన నూతన తారల నటించినటువంటి చిత్రాలు కూడా విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ జాబితాలోనే నూతన తారలతో రూపొందిన 'పతంగ్' చిత్రం టీజరు, ట్రైలర్‌తో ఆకట్టుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి మరి. అయితే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అనగానే మనకు తెలుసు పతంగుల పండగ అని చెప్పి అనొచ్చు. సో, ఈ క్రమంలో 'పతంగ్' అనే పేరుతో వచ్చినటువంటి ఈ సినిమా ఇదొక ముక్కోనపు ప్రేమ కథ. ఇలాంటి కథాంశాలతో గతంలో మనం 'ప్రేమదేశం' అంటే 80స్, 90స్‌లో 'ప్రేమదేశం' చాలా హిట్‌గా నిలిచింది. అదేవిధంగా ఇటీవల వచ్చిన 'బేబీ' ఈ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయినాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తోటి. దీంట్లో హీరోలుగా వంశీ పూజిత్, ప్రణవ్ కశ్యప్‌లు నటించారు. అలానే ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ అందరికీ సుపరిచితమైనటువంటి ప్రీతి పగడాల దీంట్లో మెయిన్ రోల్ నటించింది. అలానే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దీంట్లో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడం కూడా ఈ సినిమా హైప్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక దర్శకుడుగా ప్రణీత్ పత్తిపాటి దీనికి దర్శకత్వం వహించారు. ఇది 'పతంగ్' సంబంధించినటువంటి వివరాలు. దీని మీద కూడా ఒక లుక్ ఎయొచ్చు. ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టోరీ కావాలి అని కోరుకునే ప్రేక్షకుడు ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇంకా మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 'రోషన్' హీరో శ్రీకాంత్ కొడుకు 'రోషన్' సంబంధించిన సినిమా అయితే 25న రిలీజ్ అయింది. దాని పేరే 'చాంపియన్'. అనర్వష రాజన్ అనేటువంటి అమ్మాయి దీంట్లో హీరోయిన్‌గా నటించింది. 'పెళ్లి సందడి' హిట్ తర్వాత 'రోషన్' చేసిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై యూత్‌లో ఆసక్తి అయితే ఏర్పడింది. ఇక మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అనర్వష రాజన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన దగ్గర నుండి మరింత హైప్ అయితే వచ్చింది. దీనికి దర్శకత్వం ప్రదీప్ అద్వైతం. చాలా గ్యాప్ తర్వాత 'రోషన్' చేసిన సినిమా, మలయాళంలో మంచి పేరున్న అనర్వష రాజన్ తెలుగులో చేసిన తొలి సినిమా, రజాకార్ల కాలంలో నడిచే ఒక ప్రేమ కథ ఇది. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతూ వెళ్ళాయి. విలేజ్ నేపథ్యంలో రజాకార్ల కాలంలో నడిచే ప్రేమ కథగా ప్రేక్షకులు ఈ సినిమాకి ఒక అంచనాకైతే వస్తారు. ఈ సినిమా గురించి ఒక అంచనాకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అయితే ఈ కథాంశానికి వస్తే మనకు వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి కాసిం రిజ్వీ ఒప్పుకోడు. హింస ద్వారా తాను అనుకున్నది సాధించడం కోసమే నిజాం నిరంకుశ ప్రభుత్వం రజాకార్లను రంగంలోకి దించుతుంది. రజాకార్ల ఆగడాలకు అనేక గ్రామాలు భయంతో వణికిపోతూ ఉంటాయి. అయితే ఇదంతా చరిత్ర చాలామందికి తెలిసిన విషయమే. తెలంగాణ సంబంధించినటువంటి హిస్టారికల్‌గా ఉన్నటువంటి కథే. అయితే దీంట్లో ఈ డైరెక్టర్ ఏం చేశాడంటే, బైరాన్పల్లి అనేటువంటి ఒక గ్రామం చెందిన ప్రజలు
ఈ రజాకార్ల మూవ్‌మెంట్‌కి, నైజాం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారనమాట. దాన్ని పోరాడుతా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితుడితో కలిసి మైఖేల్ సి. విలియమ్స్ అంటే 'రోషన్' హీరో పేరు దీంట్లో. ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జరిగిన సన్నివేశాలేంటి? అక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి? అక్కడ హీరోయిన్ ఏ విధంగా పరిచయం అవుతుంది? ఆ హీరోయిన్‌కి, తనకి తన యొక్క గోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక సంఘర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క సినిమా కథగా అంటున్నారు. సో, ఏది ఏమైనా పీరియాడికల్ కథల్ని ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. సో, చాలా కష్టపడ్డటువంటి హీరో గానియండి, ఆ యొక్క టోటల్ క్రూ గానియండి, ఈ సినిమా సక్సెస్ పట్ల ఎంతో ఆశతో ఉన్నారు. కాబట్టి ఏమాత్రం మీరు ఇటువంటి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లుక్కేయొచ్చనేసి అనిపిస్తుంది. సో, ఇది దీంట్లో 'రోషను', 'ఐశ్వర్య రాజన్', 'సంతోష్ ప్రతాప్', 'అవంతిక' అనేవాళ్ళు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. ఇక డైరెక్టర్ గురించి ఇందాక చెప్పాను నేను. 'ప్రదీప్ అద్వైతం' అనేటువంటి దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం అయితే వహించారు. ఇక నాలుగవ సినిమా వచ్చేసి 'శంబాల'. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుడు 'ఆది సాయి కుమార్'. సీనియర్ నటుడు సాయి కుమార్ కుమారుడైనటువంటి 'ఆదికి' ఈ సరైన హిట్స్ లేవు. ఈసారి తన జోనర్‌ను మార్చుకొని పీరియాడికల్ మిస్టిక్ థ్రిల్లర్‌తో 'శంబాల' అనే సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ట్రైలర్‌లో ప్రచార చిత్రాల్లో కొంత బజ్‌నైతే క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి. అయితే 'ఆది సాయి కుమార్‌కి' హిట్ పడింది అనేది ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు పీరియాడిక్ డ్రామాలు, అలానే మిస్టిక్ థ్రిల్లర్, మైథలాజికల్ సినిమాలను ఇష్టపడతా ఉన్నారు. అందుకే ఈ చిత్ర దర్శకుడు కూడా ఈ సినిమాలో హారర్, మైథలాజికల్, పురాణాలు, దేవుళ్ళు, సైన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసైతే ఒక సినిమాని ఆహ్, తయారు చేశాడని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఈ మధ్య డివోషనల్ టచ్ ఉన్నటువంటి సినిమాలు మంచి హిట్‌ని సాధిస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి హిట్ సాధిస్తున్నాయి. అదేవిధంగా గ్రాఫిక్స్ తోటి భారీ సినిమాలు కూడా మనం చూసాం. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు. ఆ కోవకేలోనే ఈ యొక్క సినిమా ఉంది. ఇక ఈ కథాంశాలన్నింటినీ ప్రేక్షకుడు ఎలా కన్‌ఫ్యూజ్ లేకుండా వివరిస్తే మాత్రం సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పవచ్చు. సో, సినిమా రిజల్ట్ ఎలా ఉందని చూడాలి. అలానే ఈ యొక్క డివోషనల్లు, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ ఇలాంటి మిక్స్ అయినటువంటి సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుడికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా ఉందనేది మీరు కూడా ఒక లుక్ ఎయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'బ్యాడ్ గర్ల్స్'. 'బ్యాడ్ గర్ల్స్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కూడా రిలీజ్ అయింది. టీజరు, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో బజ్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకులకైతే ఒక ఆసక్తి ఏర్పడింది. ఇక కథ విషయానికొస్తే పల్లెటూరు నుంచి పట్నం వచ్చిన నలుగురు అమ్మాయిలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. పెళ్ళికి ముందు తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని వారు ఒక విదేశీ ట్రిప్‌కైతే వెళ్తారు. అంటే మలేషియా వెళ్తారు. ఆ ట్రిప్‌లో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వారు ఎలాంటి సమస్యల్లో పడతారు? వారు ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటికి వస్తారు? అనేది ఈ యొక్క సినిమా కథ. అయితే చివరికి ఏం జరిగింది అనేది ఈ యొక్క సమస్యల నుంచి పరిష్కరించుకున్నారా? ఏ విధంగా బయటపడారని అనేది ఈ సినిమా కథ. సో, దీంట్లో ఏంటంటే ఈ సినిమాలో ముఖ్యంగా మనం రేణు దేశాయ్ ఒక్కటే మనకి కొద్దిగా జనాలు అరే! ఈమె నటించిందంటే దీంట్లో ఏమైనా విషయం ఉంటుందా? అని అనుకునేటువంటి అవకాశం ఉంది. సో, దీంట్లో మిగతా తారలొచ్చేసి అంచల్ గౌడు, పాయల్ చెంగప్ప, రోషిణి, యస్టా, రోషన్, సూర్య, మొయిన్ ఇలా వీళ్ళందరూ కూడా దీంట్లో యాక్ట్ చేశారు. యూత్‌ఫుల్ స్టోరీలాగా అనుకోవచ్చు. మెయిన్‌గా ఇటువంటివన్నీ కూడా మనకు ఓటీటీలో బాగా వెళ్తాయి. సో, దీనికి దర్శకుడొచ్చేసి ఫణి ప్రదీప్ ధూళిపూడి అనే దర్శకుడు దీనికి దర్శకత్వం వహించాడు. సో, దీన్ని ఏ విధంగా ఉంటుందని చూడాలి. యూత్‌ఫుల్ స్టోరీస్ ఇంట్రెస్ట్‌గా చూసే వాళ్ళకి ఈ యొక్క సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. సో, రేణు దేశాయి యాక్చువల్‌గా మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంది. మంచి స్కోప్ ఉంది. తనకున్న పేరైతే ఏదైతే ఉందో గతంలో ఒక మంచి హీరోయిన్‌గా ఉన్నటువంటి ఇది. అలానే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యగా తనకొక గుర్తింపు అయితే ఉంది. సో, ఇలాంటి చిన్న చిన్న సినిమాలుగా కాకుండా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్ కూడా చేయొచ్చు. గతంలో తను చెప్పింది నాకు సూటబుల్ అయ్యేటువంటి స్టోరీ ఉంటే ఖచ్చితంగా నేను నటిస్తా ఆ పాత్రలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం ఈ సినిమాలో రేణు దేశాయ్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది మనం చూడాలి. ఇక పోతే మనకి బాగా ఈ మధ్య పాపులర్ అయితున్నటువంటి సినిమా పేరు మనకి సినిమా అలానే సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ పేరు వచ్చేసి మనం చెప్పాలి అంటే 'శివాజీ'. 'దండోరా' సినిమా గురించి మనం బాగా విన్నాం. 'దండోరా' ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్‌గా మారటం. దాని గురించి చాలా ఛానల్స్‌లో గానియండి, చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మనం గూడా మాట్లాడుకున్నాం. ఈ క్రిస్మస్‌కి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో గూడా మనం ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే 'దండోరా'. ఈ చిత్రంలో నందు, శివాజీ అలానే రవికృష్ణ తదితరులు నటించారు. 'దండోరా' సినిమా కులాల ఘర్షణ
నేపథ్యంలో వచ్చిన సినిమా. ఈ సినిమాని మేకర్స్ ప్రమోషన్స్‌లో ఒక మంచి బజ్‌నైతే తెచ్చుకున్నారు. సో, సినిమా సంబంధించిన బజ్ అయితే ఒకటైతే కాంట్రోవర్సీగా మాట్లాడటం, ఏదైతే అమ్మాయిలు వాళ్ళ వస్త్రధారణ గురించి 'శివాజీ' మాట్లాడటం వల్ల అది బాగా బజ్ క్రియేట్ అయితే అయింది. అది నిజంగా వాంటెడ్‌లీ చేసింది కాదు. మనకు తెలుస్తా ఉంది. మాటల్లో మాటగా వచ్చిన మాట పెద్ద ఇష్యూకు దారితీసింది. ఇంకా గూడా అది నడుస్తా ఉంది. ఎంతవరకు పోతుందో తెలీదు. నిన్న గూడా దానికి సంబంధించిన ఫంక్షన్‌లో గూడా ఆ విషయం మాట్లాడటం జరిగింది. సో, ఈ బజ్ అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కథ 2004 సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ రైతు శివాజీ. శివాజీ క్యారెక్టర్ అతని పేరు కూడా శివాజీనే. తన కొడుకు, కూతురు అంటే విష్ణు అంటే దీనికి నందు ఆ క్యారెక్టర్ చేశారు. అలానే సుజాతగా మాణిక అనే అమ్మాయి చేసింది. వీళ్ళతో జీవనాన్ని సాగిస్తా ఉంటాడు. ఆ ఊరికి చెందినటువంటి రవి అంటే మనం తెలుసు టీవీ ఆర్టిస్ట్‌గా వచ్చిన రవి ఈ మధ్య సినిమాల్లో మంచి పాత్రలు చేస్తా ఉన్నాడు. రవి ఒక తక్కువ కులానికి చెందినటువంటి వాడు. అతను ఈ శివాజీ కూతుర్ని సుజాతని ప్రేమిస్తాడు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 'దండోరా' కులాల నేపథ్యంలో ఇదివరకు వచ్చినటువంటి మిగతా సినిమాలలాగా కాకుండా కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. దర్శకుడికి మంచి పేరైతే వచ్చింది. అయితే సాలిడ్ పెర్ఫార్మన్స్‌తో ఇంప్రెస్ చేశారు అనేది ఒక మంచి టాక్ అయితే వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. దీంట్లో గతంలో చాలా సినిమాల్లో వచ్చినటువంటి యాంగిల్ డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. అలానే బిందు మాధవి మెయిన్ రోల్‌లో చేసింది శివాజీకి పేరుగా. సో, అందరూ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్‌తో బా వచ్చింది. అలానే నవదీప్ కూడా ఒక సర్పంచ్ క్యారెక్టర్ చేసి దీంట్లో చాలా మెప్పించాడని చెప్పేసి అంటున్నారు. సో, ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ వచ్చిన సినిమాలన్నిట్లో కూడా చాలా ఎక్కువ బజ్‌ని, చాలా మంచి పేరుని తెచ్చుకున్న సినిమాగా మనం 'దండోరా' సినిమా గురించి చెప్పుకోవచ్చు. నిజానికి ఈ అన్ని సినిమాలు కూడా నేను పూర్తి రివ్యూ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ 3, 4 డేస్ అనేది ఆడియన్స్ ఆ సినిమాకి వెళ్తా ఉంటారు. అది బావుంది, బాలేదు అనేది మనం చూసి గాని చెప్పలేం. కాబట్టి మీకు అప్పుడే చెప్పి మీకు అంటే యాక్చువల్‌గా నా ఉద్దేశ్యం ఏంటంటే, మీ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాడు సినిమా ఆర్టిస్టులు గానియండి, అలానే ఆ సినిమా యొక్క పాయింట్ ఏంటి? ప్లాట్ ఏంటి? ఏ జోనర్‌లో సినిమా ఉందని చెప్పే ప్రయత్నమే ఈ యొక్క ఎపిసోడు. సో, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ సినిమాకి వెళ్ళొచ్చు అనేది మీరు ఒక డెసిషన్‌కెళ్ళి సినిమా చూడండి. అలానే సినిమా ఆల్రెడీ ఇప్పటికే చూసినట్లయితే మీరు కింద కామెంట్ చేయండి. ఏ సినిమా ఎలా ఉంది అనేది. సో, ఖచ్చితంగా మనం సినిమా బావుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని సినిమాకి ఇంకా కలెక్షన్స్ వచ్చే టైంలో సాటర్‌డే, సండేస్ ఉన్నాయి. సినిమాకి వెళ్ళే టైంలో ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఆలోచించే విధంగా పోవాలా? వద్దా? అనే విధంగా భయపెట్టే విధంగా రివ్యూ ఉండకూడదనేది నా ఉద్దేశ్యం. నిజానికి దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉండి బాలేదంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద నేను రివ్యూ చెప్పడం జరుగుతుంది. మండే మళ్ళీ నేను మీకు పూర్తి రివ్యూతో వస్తాను. సినిమాకు సంబంధించినటువంటి లూప్ హోల్స్ అంటే సినిమాలో ఎక్కడ లోపాలున్నాయనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూసారు అంటే నా కంటెంట్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ మీద బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మరో ఎపిసోడ్‌తో నేను మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి పల్టన్ న్యూస్.